కోచింగ్ అయిపోయింది, ప్రిపరేషన్ అయిపోయింది, బేసిక్ ప్రిపరేషను, కోచింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అసలు థర్డ్ స్టేజ్ ఈజ్ వెరీ క్రూషియల్ అండి. ఇది అసలు స్టేజ్ అండి. ఈ స్టేజ్ నెగ్లెక్ట్ చేస్తారు అందరూ కూడా. ఎంత అమాయకంగా ఉంటారంటే స్టూడెంట్లు, పలానా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో తీసుకుంటే జాబ్ వచ్చేస్తుంది. అయిపోయింది, కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకున్నాడు, అయిపోద్ది. రీసెంట్గా నా దగ్గర ఒక స్టూడెంట్ వచ్చిందండి. ఆమె అంటది, సార్ పొద్దున్న 6ంటికి క్లాసులు ఎవరు అటెండ్ అవుతారు సార్? నేను క్లాసులు అటెండ్ అవ్వను, మీరు ఇంపార్టెంట్ చెప్పండి, నేను చదివి ఎగ్జామ్ రాసేస్తానంటది. ఇంత అమాయకంగా ఉంటే ఎట్లాగండి? అమ్మ నువ్వు హార్డ్ వర్క్ చేయవా అంటే, ఎందుకు సార్ మీరు ప్రశ్నలు ఇంపార్టెంట్ చెప్పండి, నేను చదివేసి రాసేస్తాను. ఓ పని చేయమ్మా, నువ్వు ఇప్పుడు కాదు కానీ ఎగ్జామ్ ముందు రోజురా, నీ పేపర్ ఇస్తాను రాసుకో అని చెప్పాను. అంటే ఎంత అమాయకంగా ఉన్నారంటే వీళ్ళు, దే డోంట్ వాంట్ టు వర్క్ హార్డ్ అండి. వాళ్ళకి వర్క్ హార్డ్ చేయడం ఇష్టం లేదు. అలా కాదు, అసలు పని ఇప్పుడే ప్రారంభమవుద్ది. బేసిక్స్ అయిపోయింది, కోచింగ్ అయిపోయింది, బుక్స్ తీసుకుని ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, టెస్ట్లకు అటెండ్ అవ్వాలి, టెస్ట్ సిరీస్లకు అటెండ్ అవ్వాలి, న్యూస్ పేపర్ అనేటువంటిది కంటిన్యూస్గా నడుస్తూ ఉండాలండి. ఇలా ప్రిపరేషన్ కనుక 3 స్టేజెస్లో కనుక కంప్లీట్ చేసుకుంటే అప్పుడు నువ్వు పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నావు. నీకు బెస్ట్ మార్క్స్ వస్తాయి కదండి, ద బెస్ట్ మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది. ఎందుకంటే అకాడమిక్లో ఉన్నట్టు 80 మార్కులు 90 మార్కులు వచ్చి అబ్బా మంచి మార్కులు వచ్చాయంటే కాదు. వీళ్ళ డాడీ చెప్పారు కదా, 470 వచ్చినటువంటి వాళ్ళే విజేత, 469 నో జాబ్, ఒక్క మార్కే. అది మనం ఫోకస్ చేయాలండి ప్రతి ఒక్కరు కూడా. దిస్ ఈజ్ వాట్ ఎవ్రీ ఆస్పిరెంట్ మస్ట్ లర్న్ అండి స్ట్రాటజీలో.